ఇరాన్, అమెరికా యొక్క చర్చలు ఇస్లామాబాద్‌లో జరగబోతున్నాయని రాయిటర్స్ కథనం అయితే ప్రచురించింది. ఇందులో వాస్తవం ఉంది. టర్కీ, ఈజిప్టు, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కూడా ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదర్చడానికి మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టర్కీలోనే ఈ యొక్క మీటింగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు మొదట్లో. కానీ టర్కీని కూడా ఇరాన్ టార్గెట్ చేయడం వల్ల మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అనే భయంకి ఇప్పుడు పాకిస్తాన్ అనుకుంటున్నారని చెప్తున్నారు. కానీ మొత్తానికి పాకిస్తాన్ ఇస్లామాబాద్లో పెట్టడానికి వెనక వేరే కారణాలు ఉంటే ఉండొచ్చు. అమెరికాకు చెందినటువంటి జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు, అలాగే ఇటు ఇరాన్ నుంచి అబ్బాస్ అరాక్జీతో పాటు మరికొంతమంది ప్రతినిధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఈజిప్టు, టర్కీ, పాకిస్తాన్కి చెందినటువంటి నేతలందరూ కూర్చొని మధ్యవర్తిత్వం వహిస్తారని ఇప్పుడు రాయిటర్స్ కథనం అయితే ప్రచురించింది. మొదటి నుంచి కూడా టర్కీ, ఈజిప్టు, పాకిస్తాను అమెరికాతో మాట్లాడి ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదర్చడానికి, శాంతి ఒప్పందం చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. షాబాజ్ షరీఫ్ కూడా పెజిష్కియాన్తో మేము అమెరికాతో మాట్లాడతాము, అలాగే శాంతి ఒప్పందం చేయిస్తాము, 2 దేశాల మధ్య శాంతి కోసమే మేము పోరాడుతున్నాం అన్న విధంగా పాకిస్తాన్ చెప్పడం. ఈ నేపథ్యంలో ఈ యొక్క మీటింగ్ ఇక్కడ పెట్టడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది వాస్తవంగా. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా దీని గురించి మాట్లాడుతోంది. ఇస్లామాబాద్లోనే ఈ యొక్క ఇది ఉంటుందని. అయితే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటనేది మరొక 2-3 గంటల్లో మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ట్రంప్ ఏం ప్లాన్ చేశాడని చెప్తా.